మీద అయితే ఇప్పటివరకు నిజామాబాద్ సిపి సాయి చైతన్య అయితే వివరాలు ఇంకా వెల్లడించలేదు. మరికొద్ది సేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాజేష్ ఒక్కసారి ఇటు రియాజ్ ఏదైతే నేర చరిత్రలు చూసారో ఆయన నేర చరిత్రకి సంబంధించింది చూసుకుంటే ఇప్పటికే దాదాపు ఆయన 40 కేసులకు పైన నేరస్తుడిగా ఉన్నాడు. అందరిపైన కూడా ఆయన అనేక సార్లు ఇటు హత్యలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అసలు పోలీసులు అయినా కూడా ఆయనకి ఎందుకు బెయిల్ ఇచ్చారనుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే నేరస్తుడు చాలా కేసుల్లో ఉన్నాడు కాబట్టి సుమారు 40 నుంచి 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకపోతే వివిధ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు కాబట్టి తాను ఎప్పుడైతే పోలీసుల్ని తప్పించుకున్న క్రమంలో న్యాయవాదులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పోలీసులకు లొంగిపోవాలని రెడీ అయ్యాడు. కానీ అంతలోపట్నే రియాజు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు తెలిసినప్పుడు పోలీసులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడిని ఆయన చేతికి ముఖానికి గాయాలు కావడం వల్ల నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స నిర్వహించారు. కానీ అంతలోపట్నే చికిత్స అయిపోయిన తర్వాత రిమాండ్ చేయాలి కాబట్టి రెడీ అయ్యారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే రెడీ అవుతున్న సందర్భంలో పోలీసులు అందరూ చేరుకున్నారు. అంతలోపట్నే ఏదైతే తను ఏఆర్ కానిస్టేబుల్ ఎవరుతున్నారో తన వద్ద ఉన్న ఏదైతే గన్ తీసుకొని కాల్చే క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు సిపి సాయి చైతన్య కూడా పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో ఇటు నిజామాబాద్ లో అయితే కానిస్టేబుల్ హత్య కేసులో ఇటు నిందితుడు రియాజ్ అయితే ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. ఇటు కానిస్టేబుల్ ను హత్య చేసిన తర్వాత ఊహించని విధంగా ఇటు రియాజ్ అయితే పోలీసులకు చిక్కాడు. సో పోలీసులకు చిక్కిన అనంతరం కూడా ఆయనకు గాయాలు కావడంతో నిన్న పోలీసు అధికారులు అయితే అటు నిజామాబాద్ లోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందించారు. అయితే ఇవాళ అక్కడి నుంచి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. అయితే సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయుధం లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా కూడా ఆయనపై కాల్పులు జరిపారు. ఇటు స్పాట్ లోనే క్రిమినల్ రియాజ్ మృతి చెందాడు. ప్రస్తుతం ఆత్మరక్షణ కోసం అయితే ఇటు పోలీసులు కాల్పులు జరగడంతో రియాజ్ కథ ముగిసింది. సో ప్రెజెంట్ చూసుకోవచ్చు ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేసిన నిందితుడు రియాజ్ ని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటు ఆసుపత్రి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు అతనిపై అయితే కాల్పులు జరిపాడు. గత కొన్ని రోజుల నుంచి కూడా రియాజ్ కోసం అయితే పోలీసులు అనేక చోట్ల దర్యాప్తులు చేశారు. సో దర్యాప్తు చేసిన అనంతరం కూడా నిన్న ఇటు పోలీసులకు చేతిలోకి చిక్కాడు రియాజ్. అనంతరం కూడా పలు గాయాలు కావడంతో ఇటు రియాజ్ను అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి చికిత్స కూడా అందించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిన్న అక్కడి నుంచి ఇవాళ మళ్ళీ ఇటు రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా రియాజ్ ఆయుధం లాక్కునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కూడా పోలీసులు అతనిపై అయితే కాల్పులు జరిపాడు. సో స్పాట్ లోనే ఇటు రియాజ్ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ నగేష్, మనం చూస్తున్నాం ఇటు రియాజ్ నేర చరిత్ర అనేక కేసుల్లో అయితే ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఇటు రియాజ్ విషయంలో డీజీపీ కూడా సీరియస్ అయింది కాబట్టి అసలు రియాజ్ నేర చరిత్ర గురించి చెప్పుకుంటే అసలు ఏమై ఉండొచ్చు, అసలే అన్ని నేరాలకి పాల్పడిన తర్వాత కూడా ఆయనకి బెయిల్ ఎలా వచ్చిందనుకోవచ్చు నగేష్? నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. కానిస్టేబుల్ ను హత్య చేసిన తర్వాత ఊహించని విధంగా పోలీసులకు చిక్కిన రియాజ్ కు గాయాలు కావడంతో నిన్న పోలీసు అధికారులు అతనికి హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ కి తరలించిన అనంతరం కూడా చికిత్స అందించారు. నిన్న చిన్న గాయాలు కావడంతో కూడా రియాజ్ నైతే హాస్పిటల్ కి తరలించారు. అనంతరం ఇవాళ అక్కడి నుంచి రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీగా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న అతని దగ్గర నుంచి కూడా ఆయుధాలు లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో వెంటనే పోలీసులు అతనిపై అయితే కాల్పులు జరిపాడు. రియాజ్ స్పాట్ లోనే మృతి చెందాడు. ఇటు ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో
రియాజ్ కథ ముగిసింది. ప్రస్తుతం మనం రియాజ్ ఎన్కౌంటర్ కి ముందు రోజు ఏం జరిగిందనే విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూసివ్ గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటు రియాజ్ ని పట్టుకునేటప్పుడు కూడా ఇటు అక్కడ ఉన్న పోలీసుల కానిస్టేబుల్ పై కూడా అతను దాడి చేసే ప్రయత్నం చేశారు. సో దాడి చేస్తున్న సమయంలో కూడా అతనికి పలు గాయాలయ్యాయి. సో గాయాలైన తర్వాత కూడా అతన్ని అధికారులు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. హాస్పిటల్ కి తీసుకొచ్చి ఇటు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందించారు. అనంతరం కూడా ఇవాళ మరొకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా ఇటు పోలీసులు అయితే రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారు. సో నిన్న ఏదైతే ఇటు మొన్నటి వరకు కూడా కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం కూడా అటు రియాజ్ కోసం అయితే పోలీసులు విచారణ చేశారు. ఎట్టకేలకి ఇవాళ రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్ లో అయితే మృతి చెందారు. అయితే దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నగేష్, అంటే పై అధికారుల నుంచి ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కూడా కొంత సమాచారం వచ్చింది. ఇవాళ రియాజ్ మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే తన కాపలుగా ఉన్న కానిస్టేబుల్ పైన తీవ్రమైన దాడికి ప్రయత్నించాడో వాళ్ళ వెపన్స్ గుంజుకొని వాళ్ళను చంపే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఖచ్చితంగా తమను తాము రక్షించే పనిలో భాగంగానే రియాజ్ను ఎన్కౌంటర్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని రియాజే కల్పించుకున్నాడని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు అయితే ఆఫ్ ద రికార్డులో చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రమోద్ని కూడా ఎక్కడ చంపితే ప్రమోద్ చచ్చిపోతాడని చెప్పి రియాజ్కు ఆల్రెడీ తెలుసు. గుండెల్లో కత్తితో బలంగా పొలవడం వల్లనే ప్రమోద్ చనిపోయాడు. నిన్న కూడా పోలీసులు మరో వ్యక్తి స్థానికంగా ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ను కూడా చంపే ప్రయత్నం దాదాపుగా చేశాడు. ఆసిఫ్ తన ఎడమ చెయ్యిని అడ్డం పెట్టకుండా మాత్రం ఖచ్చితంగా ఆసిఫ్ గుండెల్లో కత్తితో పొడిచి చంపేవాడే అని చెప్పి కూడా ఉన్నతాధికారులు ప్రస్తుతం అయితే ధృవీకరిస్తున్నారు. రియాజ్ని అతని నేర చరిత్ర అంటే 40కి పైగా అతని పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను బరిలోకి దిగితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని చంపాలనే ధ్యేయంతోనే ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, కానీ క్రమశిక్షణతో పెరగలేదని చెప్పి పోలీసులు అంగీకరిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే రియాజు తీవ్రమైన దాడికి పాల్పడి ప్రమోద్ను చంపాడు. తదుపరి తను పారిపోతూ పక్క రాష్ట్రానికి వెళ్ళే కూడా ప్రయత్నం చేశాడు. కానీ సారంగపూర్లో ఉన్న ఒక పాడుబడ్డ లారీలో దాక్కొని అక్కడి నుంచి మళ్ళీ తను వేరే షర్టు మార్చుకొని పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికంగా రియాజ్ అనే ఫోటో ఎక్కువ సోషల్ మీడియాలో కానీ మీడియాలో ప్రచురం కావడంతో స్థానికంగా ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకొని రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆసిఫ్ పైన కత్తితో దాడి చేసి పారిపోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. కానీ చుట్టుపక్కల ఉన్న పోలీసులు చాలా జాగ్రత్తగా అతన్ని ఒడిసి పట్టుకొని భూమి మీద ఉంచి వెనుకకు చేతులు గట్టిగా విడమర్చి పట్టుకొని వెనుక నుంచి తాళ్లతో కట్టి బంధించి తీసుకెళ్లిపోయారు. ఒక ఫోటో కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బయటకైతే పోలీసుల నుంచి వచ్చింది. పోలీస్ వెహికల్లో పెట్టిన తర్వాత కొంత పెదవి పైన గాయం కావడం, రక్తం కనిపిస్తుంది. కానీ రియాజ్ నేర ప్రవృత్తిని మళ్ళీ ఏమాత్రం మార్చుకోలేదు. మళ్ళీ పోలీసులపైన దాడి చేసి మరో కానిస్టేబుల్ని చంపే ప్రయత్నం చేయడంతో రియాజ్ పైన కాల్పులు జరపాల్సిన పరిస్థితిని కల్పించుకున్నారని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరిస్తున్నారు. పోలీసింగ్ అనేది చాలా కఠినంగా వ్యవస్థతో కూడుకున్న ఇష్యూ అని చెప్పి కూడా చాలామంది పోలీసులు అంగీకరించారు. పోలీసులే రక్షణ కల్పించుకోలేని విధంగా నిందితులు పోలీసులపైన దాడి చేసి చంపుతున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వచ్చాయి. ప్రమోద్ మృతి తర్వాత చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమందితో నేను కూడా ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు మమ్మల్ని మేమే కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఎవరైనా వాళ్ళని పట్టుకొని రావాలంటే కూడా వాళ్ళ దగ్గర వెపన్ ఉందా, కత్తి ఉందా, వాళ్ళు మమ్మల్ని చంపుతారా అన్న పరిస్థితి కూడా ప్రస్తుతం చాలా బాగలేదని చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా శివధర్ రెడ్డి పోలీసింగ్ అనేది కఠినంగా ఉండాలని చెప్పి కింది స్థాయి పోలీస్ స్టేషన్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. నేరస్తుల పట్ల ఖచ్చితంగా అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం ఎవరైతే బాధితులున్నారో బాధితుల పక్షనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. కానీ నేరస్తుల పట్ల మాత్రం ఖచ్చితంగా కఠినమైన పోలీసింగ్ని అవలంబించాలి. నిందితులు, నేరస్తులు కానీ టెర్రరిస్టులు కానీ ఎవరైనా సరే వాళ్ళ పట్ల మాత్రం వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ వ్యవహారశాలి ఏమాత్రం తేడా ఉన్నా కాల్చి పరాయాల్సిందా అన్న యాంగిల్లో కూడా శివధర్ రెడ్డి వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా చాలా ఇష్యూస్ వెలుగులోకి వచ్చాయి. చాలా సందర్భాల్లో కూడా పోలీసులే బాధితులుగా మిగిలాల్సిన పరిస్థితిని కల్పించుకోవాల్సిన ఇష్యూ కనిపించింది. అంటే హైదరాబాద్ కానీ మిగతా జిల్లాల్లో కూడా నడి రోడ్డు పైన వ్యక్తులు చంపుకున్నా కూడా పోలీసులు తమ దగ్గర వెపన్ ఉన్నా కూడా ఓపెన్ చేసి కాల్చలేని పరిస్థితిని పోలీసులే కల్పించుకున్నారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే
ఈ మధ్య జరిగిన ఆరంగార్ చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ కింద ఒక వ్యక్తిని ఇష్టం వచ్చిన రీతిలో కత్తితో పొడిచి చంపుతున్నా కూడా పక్కన ఉన్న పెట్రోలింగ్ వెహికల్ వచ్చిన ఎస్ఐ తన దగ్గర ఉన్న వెపన్ తీసి ఆ వ్యక్తిని కాపాడలేని పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ పోలీసులు వెపన్ తీసి వాళ్ళను కనీసం అంటే వాళ్ళ కాళ్ళపైన కాల్చినా కూడా ఎదుటి వ్యక్తిని చంపకుండా కాపాడాల్సిన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి కూడా పోలీసింగ్లో కనిపించలేదని కూడా తీవ్రమైన ఆరోపణలు విమర్శలు రావడంతో ఇవాల్టి రియాజ్ ఎన్కౌంటర్ మాత్రం నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసింగ్ ఏమాత్రం వెనుకాడదు. తెలంగాణ పోలీసు మాత్రం నిందితుల పట్ల కఠినంగా ఉంటుంది. వాళ్ళని అవసరమైతే ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితిని వాళ్ళే కల్పించుకుంటున్నారు. కాబట్టి ఎన్కౌంటర్ అన్న సమాధానం మాత్రం ఇవాటి రియాజ్ ఎన్కౌంటర్తో స్పష్టమైన సమాధానాన్ని అందజేశారు. ఎందుకంటే నిన్న నిజామాబాద్ సిపి సాయి చైతన్య కూడా తన మాటల్లో తీవ్రమైన ఆవేదనను వెలుబుచ్చాడు. చుట్టుపక్కల చాలామంది జనాలు ఉన్నారు, కానీ ప్రమోద్ని ఏ ఒక్క వ్యక్తి కూడా కాపాడలేకపోయారు. అంటే మానవత్వం నగేష్, మీరు ఒకసారి అలాగే హోల్డ్ లో ఉండండి. ఇటు ఏదైతే రియాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారో సో అనంతరం కూడా ఆయనని ఎన్కౌంటర్ చేసి మృతి చెందాడో. ప్రస్తుతం రియాజ్ హాస్పిటల్లో మృతదేహం అయితే ఉంది. సో అక్కడ ఉన్న సంఘటనని పరిశీలించేందుకు కూడా ప్రస్తుతం నిజామాబాద్ సిపి కూడా అక్కడికి చేరుకొని అక్కడ అన్ని విషయాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు ఎన్కౌంటర్ కి సంబంధించి కూడా అన్ని వివరాల్ని ఆయన అడిగి తెలుసుకుంటూ ఉన్న విజువల్స్ ని అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే సిపి చేరుకున్నారు. ఇటు రియాజ్ పై అయితే ఇటు పోలీస్ శాఖ కాల్పులు జరిపింది. ఇటు పోలీసుల కాల్పుల్లో అయితే రియాజ్ మృతి చెందాడు. ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసిన అనంతరం కూడా ఇటు రియాజ్ కోసం అయితే పోలీసులు అనేక కోణాల్లో అయితే అతని కోసం దర్యాప్తు చేశారు. అనంతరం నిన్న ఎట్టకేలకైతే రియాజ్ పోలీసులకు చిక్కాడు. అనంతరం కూడా ఇటు పోలీసులకు చిక్కిన అనంతరం కూడా పోలీసులపై కూడా అతను దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో రియాజ్కి అయితే పలు గాయాలయ్యాయి. గాయాలైన నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు అయితే ఇటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రియాజ్ ను తీసుకెళ్లారు చికిత్స కోసం. అనంతరం ఇవాళ ఉదయం ఇటు హాస్పిటల్ నుంచి మళ్ళీ పారిపోయేందుకు కూడా రియాజ్ ప్రయత్నించాడు. సో ప్రయత్నించిన అనంతరం కూడా ఇటు పోలీసులు వాళ్ళ రక్షణ కోసం అయితే రియాజ్ పై అయితే కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న విధుల్లో ఉన్న మరొక కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకొని కూడా రియాజ్ వారిపై కాల్పులు జరిపేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉండగా కూడా ఇటు పోలీసులు అయితే కాల్పులు జరిపారు. మొత్తానికి ఇటు రియాజ్ ఎన్కౌంటర్ అయితే ఇటు హాస్పిటల్లో జరిగిందని చెప్పుకోవాలి. నిన్న పోలీసులు అయితే రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఎన్కౌంటర్కి ముందు రోజు ఇటు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు రియాజ్ని పోలీసులు ఏ విధంగా పట్టుకున్నారు అనే దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఇవాళ ఈ ఘటన జరిగిన అనంతరం కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే సిపి చేరుకున్నారు. అటే మృతదేహం కూడా ప్రస్తుతం రియాజ్ మృతదేహం అదే హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో ఇటు అక్కడ జరిగిన సంఘటనకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సిపి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం కూడా రియాజ్ని ఎన్కౌంటర్ ఎందుకు చేశారు, ఎన్కౌంటర్ చేయాల్సిన కారణాలు ఏంటి అనే విషయాలని కూడా మరికొద్ది సేపట్లో అయితే సిపి మీడియా ముందు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కూడా మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి లైవ్లోనే అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఈ ఘటనకి మొత్తానికి కూడా అంటే రియాజ్ కోసం ఎప్పుడైతే ఇటు కానిస్టేబుల్ని హత్య చేస్తారో అప్పటి నుంచి కూడా అతని కోసం అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అనంతరం ఇవాళ కానిస్టేబుల్ ఇటు పోలీసుల అదుపులో ఉన్న అనంతరం కూడా ఎన్కౌంటర్కు గురయ్యాడు. కాబట్టి ఇటు రియాజ్ కథ మొత్తానికి ముగిసినట్లే అనుకోవచ్చా? సో రియాజ్ నిందితుడు రియాజ్ అయితే ఇటు పోలీసులు ఎన్కౌంటర్లో హత్య కాబడ్డాడు. సో దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి లైవ్లోనే అందుబాటులో ఉన్నారు. నగేష్, కొన్ని సెకండ్స్ క్రితం మనం కూడా డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడాం. శివధర్ రెడ్డి కూడా తన తీవ్రమైన ఆవేదనను వెలిబుచ్చాడు. ఎందుకంటే పోలీసులు నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు తమను తామే రక్షించుకోలేని పరిస్థితి కల్పించాడు రియాజ్. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, నేర చరిత్ర చాలా
క్లియర్గా కనిపిస్తుంది. ఆ రియాజ్ను పట్టుకునే క్రమంలో ప్రమోద్ని గుండెల్లో పొడిచి చంపాడంటే రియాజు చంపే విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చని చెప్పి శివేందర్ రెడ్డి చెప్పాడు. ఇవాళ ఉదయం అంటే దాదాపు ఒక గంట క్రితం 4వ ఫ్లోర్లో జీజీఎస్లో రియాజ్కు దాదాపుగా 3-4 కానిస్టేబుల్ ఏఆర్ వాళ్ళు చుట్టుపక్కల నిలబడి ఉన్నారు. కానీ రియాజ్ మాత్రం తన నేర ప్రవృత్తిని ఏమాత్రం మార్చుకోకుండా ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్నును తీసుకొని ఆ కానిస్టేబుల్ పైనే ఫైర్ చేయడానికి అంటే పొడవడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించాడు. మరో 2-3 కానిస్టేబుల్ మళ్ళీ రియాజ్ను ప్రతిఘటించే ప్రయత్నం చేసిన రియాజ్ను మాత్రం వాళ్ళందరినీ చెల్లాచెదురుగా నెట్టిపడేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు గన్ ఓపెన్ చేసి ఫైర్ చేయాల్సిన దుస్థితిని రియాజే కల్పించుకున్నాడు. రియాజు ఎన్కౌంటర్ అని చెప్పి కూడా డీజీపీ శివేందర్ రెడ్డి ధృవీకరించాడు. అందుకే రియాజు నేర చరిత్ర కూడా గతం నుంచి చూస్తే కనుక తను అంటే దొంగతనాలు కానీ చైన్ స్నాచింగ్లు కానీ ప్రజల్ని తీవ్రంగా గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లడం కానీ రకరకాల ఇష్యూల్లో నేర ప్రవృత్తి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ప్రమోద్ తన తోటి కానిస్టేబుల్తో సహా రియాజుని పట్టుకునే క్రమంలో కూడా పట్టపగలే నడి రోడ్డు పైన ఇష్టం వచ్చిన రీతిలో గుండెల్లో పొడిచి చంపడం అంటే మామూలు విషయం కాదు. సాయి చైతన్య కూడా తను మీడియాకు మాట్లాడే క్రమంలో కూడా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఏమాత్రం రియాజుని ప్రతిఘటించలేకపోయారు. ఒక కానిస్టేబుల్ని చంపుతున్న క్రమంలో పోలీసులు చంపుతున్న క్రమంలో కనీసం దగ్గరికి వెళ్ళి రియాజ్ను కొట్టే ప్రయత్నం కానీ నెట్టివేసే ప్రయత్నం కానీ చేయలేకపోయారు. అంటే ప్రజల ముందే ఒక పోలీస్ ప్రాణాలను కోల్పోయాడని చెప్పి కూడా తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చాడు. ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ అనేది కఠినంగా ఉండాలనేది రియాజ్ ఇచ్చిన సందేశంతో అర్థమవుతుంది. రియాజు తను పట్టుకునే రెండవసారి కూడా ఆసిఫ్ అనే వ్యక్తిని మళ్ళీ చంపబోయాడు. అంటే రియాజుకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. కేవలం దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, బైకు దొంగతనాలు చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్మడం, తను జల్సాలకు ఈ డబ్బులు వాడుకోవడం, నేర ప్రవృత్తిని ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకున్నాడు. కానీ నిన్న రియాజ్ను కాపాడడానికి కొంతమంది వ్యక్తులు తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. రియాజ్ ఎన్కౌంటర్ అంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రయత్నాలు చేశారు. కానీ నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య తన స్టేట్మెంట్ని బయటకు పెట్టాడు. తాను రియాజ్ను ఎన్కౌంటర్ చేయలేదు, రియాజ్ను కేవలం అరెస్టు చేశామని చెప్పి కూడా పోలీస్ వెహికల్లో కూర్చున్న సందర్భంలో కూడా ఒక ఫోటోని బయటకు రిలీజ్ చేశాడు. కానీ అదే రియాజ్ ఇవాళ దీపావళి టపాసుల రోజు నరకాసుర చతుర్దశి జనరల్గా అంటుంటారు. నరకాసురుని చంపడానికి కోసం ఎలా జరిగిందో అలాంటి ఇష్యూనే పోలీసులు క్రియేట్ చేశారు. ఇవాళ రియాజ్ను చంపి దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి పోలీసులకు ఒక మెసేజ్ ఇచ్చిన విధంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందని కూడా స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే రియాజ్ను కనుక ఎన్కౌంటర్ చేయలేని పరిస్థితిలో పోలీసులపైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కానీ అదే రియాజ్ మళ్ళీ పోలీసులపైన అటాక్ చేసి తనపైన ఖచ్చితంగా పోలీసులు గన్ ఫైర్ చేసే స్థితికి తెచ్చుకున్నాడు. కాబట్టి పోలీసులు కొంతవరకు సాంత్వన పొందే అవకాశం కనిపిస్తుంది. పోలీసింగ్ అనేది చాలా కఠినంగా ఉండాలనేది ఈ దుర్ఘటన మాత్రం తెలియజేస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి నిందితుల్ని చాలా అఫీషియల్గా వీవీఐపీల ద్వారా వ్యక్తులను చెప్పి వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం, తదుపరి రిమాండ్ విధించడం, తదుపరి జైలుకు పంపడం, ఇవన్నీ కూడా వాళ్ళకి సకల మర్యాదలు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో సౌండ్స్ కూడా అంటే చుట్టుపక్కల ఏదైనా మామూలుగా ఇండ్లున్న క్రమంలో ఒక మధ్యలో పోలీస్ స్టేషన్ ఉంటే కనుక విపరీతమైన అరుపులు వినిపించాయి. అంటే నేరస్తులకు అలాంటి శిక్ష విధించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక పోలీస్ స్టేషన్లో ఒక నేరస్తుని కొడితే కనుక ఇంకో 10 మంది సెట్ అవుతారన్న నినాదం ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు కఠినమైన పోలీసింగ్ అవలంబించాలని చెప్పి ఈ విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే శివేందర్ రెడ్డి కూడా అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో మొదటి ఎన్కౌంటర్ రియాజ్ది జరిగింది. ఇక నుంచి రియాజ్ లాగే ప్రవర్తించే ఏ వ్యక్తి అయినా సరే, ఏ నేరస్తుడైనా సరే, ఏ టెర్రరిస్ట్ అయినా సరే ఖచ్చితంగా పోలీసు కాల్పులకు బలి కావాల్సిందన్న విషయాన్ని మాత్రం రుజువు చేస్తుంది. ఎందుకంటే రియాజ్ని పట్టుకునే క్రమంలో అతను మళ్ళీ రెండోసారి పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆల్రెడీ తను హాస్పిటల్ ఉన్న సందర్భంలో కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా రియాజు మామూలుగా కూర్చోలేని స్థితిలో ఉన్నాడు. రియాజు తన ఏంటంటే తనకున్న నేర ప్రవృత్తిని బట్టి తనను ఎవరు ఏం చేయలేరు, చంపినా కూడా ఎవరు ఏం చేయలేరు అన్న పరిస్థితిని కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఒక పెద్ద మైదానంలో దాదాపుగా చుట్టూ 10 మంది కానిస్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళందరితో పెనుగులాడుతూ అటాక్ చేసే ప్రయత్నమే మళ్ళీ చేస్తున్నాడు. అంటే
తను ప్రమోద్ను చంపి పరారైన క్రమంలో కూడా తను ఇంటికెళ్ళి ఫ్రెష్గా తయారై బట్టలు మార్చుకొని వచ్చి సారంగపూర్లో దగ్గరలో ఉన్న ఒక పాత లారీలో దాక్కొని ఒక రోజు పాటు గడిపాడు. తదుపరి అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకో ఏ రాష్ట్రానికో పక్క రాష్ట్రానికి పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు అందుతున్న సమాచారంతో స్థానికంగా ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ ఇక్కడ తలదాచుకున్నాడని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు రావడం కంటే ముందు కూడా కొద్దిసేపు రియాజుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ రియాజు అదే ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా మళ్ళీ అటాక్ చేయబోయాడు. కానీ తన ఎడమ చేతిని అడ్డం పెట్టాడు. ఎడమ చేతి పైన కూడా బలమైన కత్తి గాయం జరిగింది. తదుపరి రియాజుని పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య జీజీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కానీ ఆ చికిత్సకు కూడా రియాజు తనలో ఉన్న మానవత్వం అనేది మేల్కోలేదు. కానీ తనలో ఉన్న రాక్షస ప్రవృత్తి, నేర ప్రవృత్తి అనేది కూడా మళ్ళీ పోలీసులపైన దాడికి చేయడానికి కూడా పురిగొల్పిందని చెప్పచ్చు. ఈ క్రమంలోనే రియాజు మళ్ళీ పోలీసులపైన అటాకింగ్ పాల్పడ్డాడు. ఆ జీజీహెచ్లో 4th ఫ్లోర్లో ఉన్న రూమ్లో మాత్రం సపరేట్గా అక్కడ పేషెంట్స్ని కానీ ఎవరు నుంచకుండా కూడా రియాజ్ని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే అదనంగా మళ్ళీ పోలీసులపైన దాడి చేసి కిటికీ నుంచో దూకి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ రియాజ్ని ఆ పోలీసులు తీవ్రంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రియాజ్ మళ్ళీ అటాకింగ్కి పాల్పడ్డాడు. సో మొత్తానికైతే రియాజ్ ఎన్కౌంటర్ అనేది తెలంగాణలో పెద్ద ఎత్తున పోలీసుల నుంచి మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ నెసే వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే రియాజు తను తప్పించుకొని పారిపోతూ పోలీసులపైన దాడికి తెగబడ్డాడని చెప్పి కూడా డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరిస్తున్నాడు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశాడు. పోలీసుల దగ్గర వెపన్ తీసుకొని వాళ్ళపైనే కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్ళు అలర్ట్ అయి ఎదురు కాల్పులు జరపడంతో రియాజు స్పాట్లోనే ఎన్కౌంటర్ అయ్యని చెప్పి ధృవీకరిస్తున్నారు. ఎందుకంటే రియాజ్ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తిని మరో కానిస్టేబుల్ పైన కూడా దాడి చేశాడని చెప్పి కూడా పోలీసుల నుంచి కొంత సమాచారం వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అంటే రియాజు హాస్పిటల్ ఉన్న సందర్భంలో కూడా హాస్పిటల్లో ఉన్న బాత్రూమ్కి వెళ్ళి వచ్చే క్రమంలోనే ఈ దాడికి తెగబడ్డట్టుగా అర్థమవుతోంది. పోలీసుల దగ్గరున్న వెపన్ని లాక్కొని తను పారిపోయి పోలీసుల్ని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితిని రియాజ్ కల్పించాడు. ఎందుకంటే ఏదైనా కానిస్టేబుల్ని తను బలంగా పట్టుకొని మెడపైన కత్తి పెట్టి ఆ రకంగా కూడా పారిపోవచ్చన్న ఒక ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు రియాజ్ మధ్య కూడా తీవ్రమైన పెనుగులాట చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఎక్స్పర్ట్ అంటే కానిస్టేబుల్స్ కొంతమంది ఉన్నారు. అంటే ఎస్ఐబికి సంబంధించిన కొంతమంది కానిస్టేబుల్, ఎందుకంటే రియాజ్ కర్రగట్టిన నేరస్తుడు కాబట్టి ట్రైనింగ్ అయిన కానిస్టేబుల్నే భద్రతగా పెట్టారు. ఈ క్రమంలోనే వాళ్ళు షార్ట్ వెపన్ ఓపెన్ చేయడంతోనే రియాజ్ 3-4 రౌండ్లు కాల్పులు జరపడంతో చనిపోయినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. అఫీషియల్గా ఇంకా రియాజ్ ఎన్కౌంటర్ అయిన ఫోటోను కానీ విజువల్స్ కానీ పోలీసులు బయట పెట్టడం లేదు. ఘటనా స్థలంలో సాయి చైతన్య ప్రస్తుతం అయితే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాడు. నిజామాబాద్లో ఉన్న పోలీసులందరినీ కూడా అలర్ట్ చేశాడు. ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా రియాజ్కి సంబంధించిన వ్యక్తులను కానీ వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. రియాజ్తో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా వేరే దుర్ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని ఒక మెసేజ్ నేపథ్యంలో రియాజ్ను ఎన్కౌంటర్ అయిన తర్వాత నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ బెల్ మోగించారు. ఎక్కడ అంటే పోలీస్ చెకింగ్స్ కానీ రియాజ్ సంబంధించిన వ్యక్తులు ఏదైనా ఘటనలకు పాల్పడి మళ్ళీ ప్రజల ప్రాణాలు బలిగొనే అవకాశం ఉంది కాబట్టి కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి మెసేజ్ చేయడంతో ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా అంతా కూడా అలర్ట్గా ఉందని చెప్పచ్చు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు మిగతా ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీసులపైన కానీ ప్రజలపైన కానీ దాడులకు పాల్పడితే రియాజ్ లాంటి శిక్ష తప్పదని మాత్రం ఒక మెసేజ్ మాత్రం బయటకు వెళ్ళిందని చెప్పచ్చు.